హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క అనుకొని భావనతో ఆ రాత్రి. నా పేరు సుజాత. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా వయస్సు 23. నేను చాలా అందంగా ఉంటాను. నాకు ఒక అక్క కూడా ఉంది. సేమ్ తను కూడా నాలాగానే అందంగా ఉంటుంది. చూడ్డానికి ఇద్దరం ఒకేలాగా ఉంటాము. అక్క పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. బావ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు. ఒకరోజు మా కాలేజీలో పండగ సెలవులు ఇచ్చారు. మా ఊరికి వెళ్ళే బదులు అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కకు సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను. నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశాను. అప్పుడు అక్క వచ్చి తలుపు తీసి ఒక్కసారిగా నన్ను చూసి షాక్ అయ్యింది. ఏంటి నువ్విక్కడా అన్నట్లు సంతోషంగా నన్ను కౌగిలించుకుంది. రా అని నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది. అలా నేను అక్క చాలాసేపు మాట్లాడుకున్నాము. అక్క, బావ ఎక్కడా అని అడిగితే, ఈరోజు వీకెండ్ కదా, బావ వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది అని చెప్పింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రా, ఇద్దరం కలిసి భోంచేద్దామని చెప్పి అక్క తన నైటీ తెచ్చి నాకు ఇచ్చింది. సరే అని నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి అక్క నైటీ వేసుకున్నాను. నేను వచ్చేసరికి అక్క డైనింగ్ టేబుల్ పైన డిన్నర్ రెడీ చేసి కూర్చుంది. ఇద్దరం కలిసి భోజనం చేశాము. అక్క తన గదిలో నన్ను పడుకోమని చెప్పింది. బావ తను పక్క గదిలో పడుకుంటామని, నన్ను వాళ్ళ బెడ్పై పడుకోమని చెప్పింది. నేను పర్లేదు అక్క, నేనే పక్క గదిలో పడుకుంటా అని చెప్పాను. వద్దు, అక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి, నువ్వు హాయిగా బెడ్పై పడుకో, మేము పక్క గదిలో పడుకుంటామని చెప్పింది. సరే అని కాసేపు ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నాం. బావ రావడానికి టైం పడుతుంది, నువ్వు వెళ్ళి పడుకో, మార్నింగ్ కలవచ్చు అని చెప్పింది. నేను అక్క వాళ్ళ బెడ్రూమ్లో వెళ్ళి పడుకున్నాను. అక్క కూడా పక్క గదిలో వెళ్ళి పడుకుంది. ప్రయాణం వల్ల అలసిపోయి నాకు నిద్ర పట్టేసింది. మధ్యరాత్రి నిద్ర మేలుకు వచ్చేసరికి నాలో ఏదో జారుతుంది. నేను నిద్రమత్తులో ఉన్నాను. ఏమిటో అని తిరిగి చూసేసరికి పక్కన బావ కనిపించారు. ఆ సమయంలో ఏమి చెయ్యాలో నాకు తోచలేదు. కానీ బావ అలా చేస్తూ ఉంటే నాకు హాయిగా అనిపిస్తుంది. సరే అని కాసేపు అలానే ఉన్నా. బావ దగ్గర మద్యం వాసన వస్తుంది. మత్తులో ఉన్నారు. అప్పుడు నాకు అర్థమయ్యింది, బావ నన్ను అక్క అనుకొని అలా చేస్తున్నారు అని. అలా బావ తన పని ముగించే వరకు నేను కూడా సంతృప్తి పడ్డాను. అక్కకు ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని అక్కడి నుంచి లేచి బయట హాల్లో సోఫాపై పడుకున్నాను. ఉదయం అక్క లేచి బయటికి వచ్చింది. సుజాత, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని నన్ను లేపింది. అక్క, అది నేను ఒంటరిగా పడుకోలేను కాబట్టి హాల్లో వచ్చి పడుకున్నాను అని చెప్పాను. అవునా అని బెడ్రూమ్లో వెళ్ళి చూసింది. బెడ్ పైన బావ కనిపించారు. ఈయనెప్పుడొచ్చారు? నన్ను లేపనే లేదు. నీకు తెలుసా సుజాత, బావగారు ఎప్పుడు వచ్చారు అని నన్ను అడిగింది. నేను తెలియనట్లే, ఏమో అక్క, నాకు తెలియదు, నేను సోఫాలోనే పడుకున్నాను, బావొచ్చింది నేను గమనించలేదు అని చెప్పాను. సరేలే అని అక్క తన పనుల్లో పడింది. కాసేపటికి బావ లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చారు. నన్ను చూసి, సుజాత నువ్వెప్పుడొచ్చావు అని అడిగారు. వంటగదిలో నుంచి అక్క బయటకు వచ్చి, తను నిన్న సాయంత్రమే వచ్చిందండి, మీ కొరకు చాలాసేపు ఎదురు చూసి మన బెడ్రూమ్లో వెళ్ళి పడుకుంది అని చెప్పగానే బావ ఒక్కసారిగా నా వైపు షాక్గా చూశారు. అక్కతో అడిగారు, మరి నువ్వెక్కడ పడుకున్నావు అని. అప్పుడు అక్క చెప్పింది, నేను పక్క గదిలో పడుకున్నానండి అని. అప్పుడు బావకు అర్థమైంది, అంటే రాత్రి నాతో పడుకున్నది నా భార్య కాదు, సుజాత అని. అలా ఆ రోజు రాత్రి బావ నాతో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.